ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గార్డెన్లో గుత్తులుగా గులాబీలు అయితే విరగపూసాయి. మొగ్గలు కూడా చూడొచ్చు ఎన్ని ఉన్నాయంటే. చూసారు కదా, ఈ బనానా ఫర్టిలైజర్ ఇస్తున్నాను కదా, ఎంత వచ్చాయంటే మొగ్గలు వావ్ అని చెప్పాలి. అసలు కౌంట్లెస్ అన్నట్టు ఉన్నాయి మొగ్గలు అయితే. ఇక్కడ చూడొచ్చు వైట్ రోజ్ ఫ్లవర్స్. ఇవి బ్లూమ్ అయినప్పుడు చూపిస్తాను ఎన్ని వచ్చినాయో. వైట్ రోజు మొగ్గలు. ఇక్కడేమో పింక్ మందార చాలా బ్లూమ్ అయినాయి ఈరోజు అయితే. ఇదంతా కూడా మనం ఇస్తున్న పోషకాల వల్ల. గులాబీలు అయితే అసలు ఎంత బాగా వచ్చినాయో. ఈరోజు కొన్ని కోస్తాను అంతే, రేపు కోస్తాను. ఇక్కడ ఉన్నాయి ముద్దగా గుత్తులుగా చూస్తుంటే అసలు కొయ్య బుద్ధి అవ్వట్లేదు. కాకపోతే ఇవి గణపతి నవరాత్రులు కదా, కొన్ని కోస్తే బాగుంటుందని. ఇక్కడ చూసారా ఎంత 4 ఉన్నాయి ఒకే చోట. ఇవి బ్లూమ్ అయితే చూడాలి ఎంత బాగుంటుందో. అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు కన్నుల పండగగా అనిపిస్తుంది. మీ గార్డెన్లో కూడా ఇలా పుయ్యాలంటే తప్పకుండా చేసుకోండి బనానా ఫర్టిలైజర్. 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ, కానీ ఇవి రేపు కోస్తాను నేను. ఇక్కడ కూడా ఇంకొక పింక్ మొగ్గ ఉంది. ఇప్పుడు ఒకటి కోసాను కదా, ఇంకొకటి ఈ మధ్య బాగానే పూస్తుంది అది కూడా. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా ఒకటి, ఇది రెడ్. మన గార్డెన్లో చాలా రకాలు ఉంటాయి, ఒకటని ఏం చెప్పలేను. ఇంక ఇక్కడ చూడండి సన్నజాజులు ఎలా పూసాయో. మళ్ళీ అప్పుడు కట్ చేశాను కదా మొగ్గ, అది పూత అయిపోయిన తర్వాత మొత్తం ఈ కాయ అనేది కట్ చేశాను. కట్ చేశాక బాగా వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ. ఇంకా చాలా ఉన్నాయి సన్నజాజులు. వర్షానికి ఇలా అయిపోతున్నాయి, ముందే మొగ్గలు కోస్తే బాగుంటుంది. ఇంక ఇవి చూడండి ఎలా వచ్చినాయి శంకు ఫ్లవర్స్. మాత్రం చాలా బ్లూమ్ అవుతున్నాయి ఇవి. అసలు ఇది ఎంత నేను తీసేసినా వస్తూనే ఉంటుంది. ఇంక ఇది తీయడానికి లేదు అసలు. పువ్వులు వస్తూనే ఉంటాయి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి హ్యాపీనెస్. మొన్న ఒక దోసకాయ వచ్చింది, ఇది ఇక్కడ పెట్టి మర్చిపోయాను. ఇంకా గులాబీలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంక ఇటు సైడ్ కూడా ఉన్నాయి, కొన్ని వదిలేసా. ఇంకా దేవగన్నేరు. మన గార్డెన్లో పువ్వులు కొనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అన్నీ చక్కగా వస్తున్నాయి. దేవగన్నేరు కోసాను. ఇక్కడ చూడొచ్చు కాకరకాయ కోస్తాను. నిన్నొకటి కింద ఏంటంటే మామూలుగా చెత్తలో మొలకెత్తి మందార కొమ్మకు అల్లుకొని పోయి అంత పెద్ద కాకరకాయ వచ్చింది. ఇంక ఇది చూడండి, ఈరోజు ఆ కాకరకాయ ఈ కాకరకాయ 2 కలిపి ఫ్రై చేస్తాను. దీనికి పండు ఈగ ఎఫెక్ట్ అయింది. ఇక్కడ పండు ఈగ కొట్టేసింది చూడండి. ఈ పండు ఈగ కొడితే అంతే, ఇది ఇంకా ముందుకెళ్ళదిగో. ఇలా చూసారా, మేము ఇంత కష్టపడి గార్డెనింగ్ చేసుకున్న ఈ పండుగకు బలైపోతున్నాయి కాయలు. మంచిగా 2 సొరకాయలు వస్తాయి అనుకున్నా. సర్లే ఇది తీసేసాను కదా. ఇక్కడ 2 మొగ్గలు అయితే వచ్చినాయి కదా, వీటిని చూసి కాపాడుకోవాలి. ఇక నేను కవర్లన్నీ ఏదైనా కట్టేయాలి. ఇగో ఇక్కడ కూడా ఒక సొరకాయ ఉంది. ఇది వేరే 2 మొక్కలు ఉన్నాయన్నమాట సొరకాయలు. నాకు దీనిలాగా కాకుండా దాన్ని మంచిగా కాపాడుకోవాలి. ఈ పండుగ ఏంటంటే వచ్చి వాటి మీద హోల్ పెట్టి లోపలికి వెళ్ళి హోల్ పెట్టేసరికి ఇవన్నీ ఇట్లా ఖరాబ్ అయిపోతాయి. ఇక్కడ పెట్టింది చూసారా, ఇలా ఇంత కష్టపడి గార్డెనింగ్ చేసుకొని వాటికి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా 2 టమాటోస్ పండు బండి కాస్త కోసేసుకోవాలి, ఎందుకంటే ఇది మొక్క కింద అసలు బరువు ఆపలేనంతగా ఉంది. కొంచెం ఇలా ఉన్నాయి ఏం కాదు, ఎందుకంటే ఇంట్లో పక్కకు పెట్టేసానుకో అవి పండిపోతాయి. దీని మీద నుంచి ఇది బరువు ఆపలేక ఇరిగిపోతుంది.
బంతి మొక్కలు చూడండి ఎంత మంచిగా అయినాయో. ఇందులో ప్లేస్ ఉందని 2 చామంతి మొక్కలు కూడా నాటాను. ఇగో చెత్త అదంతా ఇందులో వేసుకున్నాను, చెయ్యాలి ఇక. కొంచెం గణపతి పూజలో కొంచెం బిజీ అయ్యాను. మ్యారీగోల్డ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో కొంచెం అది బెండ సీడ్స్ పెట్టాను కానీ అసలు జర్నేటే అవ్వలేదు. ఇవి కూడా ర్యాండమ్గా వచ్చినాయి టమాటా మొక్కలు. ఇక్కడ మ్యారీగోల్డ్ బంతి మొక్క బెండ మొక్క మధ్యలో పెట్టాను. ఇక్కడ చూడండి బెండకాయ మంచిగా వచ్చింది. కొన్ని ఫ్లవర్స్, ఒక కాకరకాయ, కొన్ని టమాటాలు. ఇంకా నిన్న కోసాను కదా టమాటాలు, అలాగే ఉన్నాయి అవి కూడా. కొన్ని పచ్చిమిర్చి కోసుకుంటాను. ఇంకా కొయ్యకుంటే లోపల పండు వండుతున్నాయి. అసలు ఇలాంటి మొక్కలు 1, 2 ఉన్నా చాలు, అంత బాగుంటాయి అసలు. అంత బాగా వస్తాయి. మీకు ఎప్పుడు ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను ఎంత కోస్తున్నానో పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి మంచిగా బ్లూమ్ అయింది ఫ్లవర్, ఎంత బాగుందో. ఇది కూడా బ్లూమ్ అవుతుంది. కొంచెం ఇది మొన్ననే కోసాను, అయినా చూడండి ఎట్లా వచ్చిందో. మళ్ళీ పప్పులో అయినా వేద్దాం. ఇది ఇట్లా అల్లుకుంటా పోతానే ఉంటుంది. కోసామనుకో కొంచెం మిగతా మొక్కలకు పోషకాలు అనేది అందుతాయి. ఎందుకంటే ఇది ఎంత తీసేసినా చిన్న వేరున్నా సరే మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంత మొండిదన్నమాట ఇది. ఇది చాలా మంచిది, కాకపోతే ఇక అన్నిట్లో బాగా అల్లుకపోతుంది. కొంచెం కరివేపాకు కూడా కోసుకుందాం. బట్ ఇక్కడ కొంచెం ముదిరినట్టుగా ఉంది, ఇది కాదు ఇంకో మొక్కది కొద్దాం. ఇక్కడ వచ్చేసి లేతగా ఉంటుంది కరివేపాకు, లేత కరివేపాకు. ఇది కోసుకున్నాను అనుకో బాగుంటుంది పప్పు చారులో కానీ సాంబార్లో కానీ. ఆ ముదిరిది ఏంటంటే ఏదైనా పొడి చేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా ఇంకా ఇంట్లో ఉంది కొంచెం. ఇలా ఉంటుంది, దీన్ని ఎప్పుడు కలియబెట్టుకోవాలి. కానీ ఇప్పటి వరకు చూసారా, ఇది మంచి ఇచ్చాను ఎంత బాగుంటుందో. ఆల్రెడీ నేను ఇవ్వడం స్టార్ట్ చేసాను. ఇది ఎంత మంచిగా స్మెల్ వస్తుందంటే, ఇందులో బెల్లం కూడా వేసాం కదా, ఇంకా కాస్త వేయాలి బెల్లం, కొనుక రావాలి. ఇంకా కాస్త బెల్లం యాడ్ చేయాలి ఇందులో. దీని నిండా ఇంకో దాంట్లో కూడా ఉండేది, అది కూడా ఇందులో వేసేసాను అనమాట. పొంగి బయటకు వస్తుంటే ఎంత అసలు ఫర్మెంటేషన్ అయింది కదా, మంచి. ఇది ఫ్రూట్స్ కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో కూడా బనానా ఫర్టిలైజర్ కలిపి ఉంచాను, కాకపోతే వినాయకుని ఇందులో నిమజ్జనం చేసిన అని చెప్పేసి ఇది కూడా అందులో వేసేసాను. ఇంకా కొన్ని మొక్కలకి ఇచ్చారనమాట. మేము గణపతిని ఇందులో నిమజ్జనం చేసి ఇవన్నీ మొక్కలకి ఇస్తాం. చాలా మంచి బలం, మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకటి లెమను పండు వండింది, ఇక కోసాను. ఈరోజు కూడా ఒక మందారం పువ్వు ఇక్కడైతే బ్లూమ్ అయింది. ఈరోజు పువ్వులు ఇదిగో కాకరకాయలు. నిన్న ఒకటి బయట తెంపాం కదా, ఆ కాకరకాయ గార్డెన్లో తెంపిన కాకరకాయ. ఈరోజు కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మంచి కళ్ళు వచ్చిన నిమ్మకాయ, నిన్న కోసిన దేశీ టమాటాలు. ఇందులో కూడా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, దేశీ టమాటాలు. అలాగే ఇది పొనగంటి కూర. ఈరోజు హార్వెస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.